నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈ వీడియోలో బిల్వాష్టకానికి తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 దళాలు త్రిగుణముల ఆకారముగా, 3 నేత్రములు కలవాడు, త్రిశూలము ఆయుధముగా కలవాడు, 3 జన్మములలోని పాపములను హరించువాడు అయిన శివునికి 3 ఆకులు గల బిల్వపత్రమును సమర్పించుచున్నాను. త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. ఓ మహాదేవా, చీలికలు లేని కోమలమైన శుభప్రదమైన 3 శాఖలు గల బిల్వపత్రముతో నిన్ను పూజించుచున్నాను. కోటికన్యా మహాదానం తిల పర్వత కోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. 1,000,000 కన్యాదానములు, 1,000,000 తిలపర్వతములు, బంగారు కొండను దానమిచ్చినా ఎంతటి ఫలము లభించునో అంతటి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి సమర్పించుచున్నాను. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్రమునందు నివాసము గల కాలభైరవుని దర్శనము, ప్రయాగ క్షేత్రమున మాధవుని దర్శనము వలన ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. ప్రతి సోమవారం ఉపవాస వ్రతం ఆచరించి రాత్రి హోమము చేసిన ఎట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. రామలింగ ప్రతిష్ఠాచ వైవాహిక కృతం తథా తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం. రామునిచే ప్రతిష్ఠించబడ్డ శివలింగము, వివాహము నిర్వహించుట, ఎన్నో తటాకములు త్రవ్వించుట, పుత్రసంతతి కలిగి ఉండుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. అఖండ బిల్వపత్రంచ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. శివసహస్రనామ పఠనముతో శివుని అర్చించడం వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. ఉమయా సహ దేవేశ నందివాహనమేవచ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. పార్వతీ సమేతుడు నందివాహనుడు భస్మము పూయబడిన శరీరము కలవాడైన శివునికి బిల్వదళమును సమర్పించుచున్నాను. సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం. బ్రాహ్మణులకు సాలగ్రామములు దానము చేయుట, 10 కోట్ల తటాకములు త్రవ్వించుట, 1,000 కోట్ల యజ్ఞములు చేయుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. దంతకోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. అశ్వమేధముతో పాటు 100 యజ్ఞములు చేసి 1,000 కోట్ల ఏనుగులను దానమిచ్చుట, 1,000,000 మంది కన్యలను దానము చేయుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. బిల్వాణం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వదళము యొక్క దర్శనం పుణ్యం, దానిని తాకితే ఘోర పాపములను నశింపచేయునట్టి బిల్వదళమును శివునికి అర్పించుచున్నాను. సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం. బ్రహ్మతత్వము స్థాపితమైన వేద పాఠములను 1,000 సార్లు పఠించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం. 1,000 మందికి అన్నదానము, 1000 ఉపనయనములు చేయించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను కనుక నేను అనేక జన్మలలో చేసిన పాపము నశించును. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. అచంచలమైన భక్తితో శివుని సన్నిధిలో ఈ బిల్వ స్తోత్రమును పఠించిన వారికి శివలోకము ప్రాప్తించును. మన ఛానల్లో ఇదే కాక లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు,
సౌందర్య లహరి, శివానంద లహరి, కనకధార స్తోత్రం మొదలైన ఎన్నో స్తోత్రాలకు తెలుగులో అర్థం వివరించే ప్రయత్నం చేశాను. వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో రాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.